ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరలా ఈ రీతిగా మీ మధ్యలో వాక్యం ప్రకటించడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. నా దేవుని ప్రియులారా, ఈరోజు యేసు రక్తము యొక్క ప్రాముఖ్యతను, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి ఆ బలియాగము గురించి, ఆ బలియాగములో యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు తెలుసుకుందాం. మనము లేవియ కాండము 5వ అధ్యాయము, అలాగే 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే పాప పరిహారార్థ బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలిని గురించినటువంటి వివరణ, అలాగే ఆ బలులు ఎలా చేయాలి, ఏ రీతిగా ఆ బలులు అర్పించాలి అనేటటువంటి ఆ క్రమాలన్నీ కూడా అక్కడ వివరించడం జరిగింది. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏదైతే అంతకుముందు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి బలులన్నీ కూడా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తులో సంపూర్ణమై ఉన్నాయి అని చెప్పేటందుకు ఒక చక్కటి వివరణ హెబ్రీలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే ఐగుప్తుల నుండి ఇశ్రాయేలీయులను దేవుడు మోషే గారి ద్వారా బయటకు రప్పించాడో, ఆ ప్రాంతం నుండి వారు ఎడారిలో లేదా అరణ్యములో సంచరించుచున్నప్పుడు అక్కడ దేవుడు వారికి ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసినట్టు, ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏ రీతిగా ఉన్నాయో అవన్నీ కూడా మనము పాత నిబంధన కాలంలో, అదే రీతిగా క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా దాని గురించినటువంటి చక్కటి వివరణ మనం చూస్తాం. కాబట్టి ఆ గుడారంలో సేవ చేసే క్రమాల్లో ప్రధాన యాజకుడు వచ్చి తన కోసము, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కోసము బలులు అర్పించడానికి నిర్దోషమైన పొట్టేళ్ళ యొక్కయు, మేకల యొక్కయు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరమునకు ఒక్కసారి ఆయన ప్రవేశించి అక్కడ బలి అర్పించి తన్ను తాను నిర్దోషినిగాను, అదే రీతిగా తన ప్రజల నిమిత్తము బలిని అర్పించి వారినందరినీ నిర్దోషులుగా చేయటానికి ఒక బలిని చేస్తాడు అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి, లేదా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటున్న మనకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే పస్కా పశువు లేదా ఆ వధించబడేటటువంటి పొట్టేలుగా, మేకగా మన కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు అని చెప్పేసి ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకొనవచ్చును. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క రక్తము చిందించబడి బలిపీఠపు కొమ్ముల మీదకు దాన్ని చల్లి, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద ఆ యొక్క రక్తమును మోషే గారు చల్లారని, అలాగే ఆ గ్రంథం మీద ఏదైతే నిబంధన గ్రంథం ఉందో, పాత నిబంధన గ్రంథం మీద కూడా చల్లి, అలాగే అక్కడున్న జనములందరి మీద కూడా చల్లటం జరిగింది అని చెప్పేసి హెబ్రీ పత్రిక రాసినటువంటి వారు వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే మేకల యొక్క, కోడెల యొక్క రక్తము ద్వారా వారికి పాప ప్రాయశ్చిత్తం కలుగుతుందని, పాప ప్రక్షాళన జరుగుతుంది అని నమ్ముతూ ఉన్నారో, వారి మీద ఆవు దూడ బూడిద చల్లబడటం ద్వారా వారు పరిశుద్ధులుగా అవుతున్నారని, పాప ప్రక్షాళన అవుతుంది అని వారు విశ్వసించుతున్నారని పాత నిబంధన క్రమాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దాన్నే వివరిస్తూ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు అయినటువంటి, అలాగే ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చెప్పి ఈ యొక్క హెబ్రీ పత్రికలోనే మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కోసం ఒక ప్రధాన యాజకునిగా పంపించారు. అదే రీతిగా మన కోసం వధించబడినటువంటి పశువుగా లేదా గొర్రెపిల్లగా ఆ రక్తమును చిందించి మనలను, మన జీవితాలను, మన యొక్క శరీరాలను పవిత్రపరుస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో అయితే గుడారం మీదను, గుడారంలో ఉన్నటువంటి పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును చల్లటాన్ని బట్టి అక్కడ అవన్నీ కూడా పరిశుద్ధపరచబడుతున్నాయని, అలాగే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు, సామాన్యంగా కలుగదు అని చెప్పేసి అక్కడ
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దేవుడు సంహార దూత మిమ్మల్ని తాకకుండా ఉండాలి అనంటే, మరణము మిమ్మల్ని సమీపించకుండా ఉండాలి అనంటే, మీరు ఏదైతే పొట్టేలును కానీ మేకను కానీ మీరు తీసుకొని ప్రతి దానిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొని ఆ కుటుంబం అంతా కలిసి 10వ రోజున వారు తీసుకొని 4 రోజులు దాన్ని వారి దగ్గర ఉంచుకొని దాన్ని తర్వాత బలి ఇచ్చి ఆ యొక్క హిస్సోపుతోనూ గొర్రెల చర్మంతోనూ ఆ యొక్క తలుపుని వారు ఉండేటటువంటి ఆ ఎండ్ల ద్వారబంధముల మీదను అలాగే నిలువు కమ్మీల మీదను రక్తాన్ని వారు పూసినప్పుడు ఎప్పుడైతే మరణదూత వచ్చిందో ప్రతి తొలిచూలు మగబిడ్డను చంపేయాలని ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి వారిని చంపేయాలనేటటువంటి తెగులు వచ్చిందో అప్పుడు ఏ ఇంటి మీద రక్తపు ముద్ర ఉన్నదో ఆ రక్తం వాళ్ళ ఇంటి మీద ద్వారబంధాల మీద పూసి ఉందో ఆ ఇంటిని సంహార దూత ఏం చేయకుండా దాన్ని దాటిపోయినట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి యేసు రక్తము కూడా మనలను ఆ రీతిగా పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి, అదే రీతిగా ప్రధాన యాజకుడు ఎలాగైతే గుడారంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తన కోసము తన ప్రజల కోసము బలిగా అర్పిస్తాడో ఆ రక్తాన్ని రక్త ప్రోక్షణ చేసి దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందుకుంటాడో, దేవుని యొద్ద నుంచి ఒక పాప ప్రక్షాళన జరిగింది అనేటటువంటి నిశ్చయతలోనికి వస్తాడో, ప్రధాన యాజకుడిగా పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే ఒక సంపూర్ణమైన బలిగా నిత్యమైన బలిగా అర్పించుకొని మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. కాబట్టి నా దేవుని ప్రియులారా, మన మనస్సాక్షి పాపము చేయుచున్న ప్రతిసారి మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాము అని చెప్పి. కాబట్టి ఆ మనస్సాక్షిని మనము ఆ గద్దింపును పట్టించుకోకుండా దాన్ని త్రొక్కివేసి దాన్ని అణిచివేసి మనం మన పాపాలను చేయటానికి పూనుకున్నప్పుడు మనము ఆ యొక్క పాపాన్ని దోషాన్ని అపరాధాన్ని మూటగట్టుకుంటాం. కనుక మన జీవితంలో దానికి ప్రక్షాళన జరగాలి అనంటే కేవలం యేసు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు నిత్యమైన బలిగా అనేక సంవత్సరములకు సరిపోయినటువంటి నిత్యమైన బలిగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే అర్పించుకున్నారు. కాబట్టి ఆయన యొక్క రక్తం నిర్జీవ క్రియలు ఏవైతే మన శరీర క్రియలు ఉన్నాయో, ద్వేషము, కలహము, మత్సరములు, కోపములు, క్రోధములు అని చెప్పి ఇలాగా 14 శరీర క్రియలు ఉన్నాయో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, అదే రీతిగా అనేకమైనటువంటి శరీర కార్యాలు, పాపాలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి నుంచి విముక్తి కలగాలి అనంటే పాపము లేని నిర్దోషమైన యేసు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది. అందుకనే 1 యోహాను పత్రికలో మనం గమనిస్తాం కదా, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనలో పాపము కూడా లేదు. ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమైన ఎడల అప్పుడు కుమారుని యొక్క రక్తం మనల్ని ప్రతి పాపము నుండి విమోచిస్తుంది అని చెప్పేసి అక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరమైతే దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటామో, ఎవరమైతే దేవునితో నిత్యము ఒక కట్టడ చేసుకొని నిబంధన చేసుకొని మనం బ్రతుకుతామో అప్పుడు మనకు మన పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిలువ బలిపీఠానికి సాదృశ్యమైనటువంటి శిలువ మీద తన రక్తాన్ని చిందించి 4 కొమ్ములు అని మనం బలిపీఠానికి చదువుతాం. బలిపీఠానికి అంటే ఇక్కడ శిలువకు 4 వైపులా మనం శిలువలో గమనించినట్లయితే తల పైభాగాన, అలాగే 2 చేతులు హారిజాంటల్గా అంటే అడ్డముగా ఉండటం, కాళ్ళకు 2 కలిపి ఒక శీలతోటి కాళ్ళను 2 బంధించటం మనం చూస్తాం. కాబట్టి ఆ బలిపీఠానికి సాదృశ్యమైనటువంటి క్రీస్తు యొక్క శిలువను అందులో రక్తము కార్చటాన్ని బట్టి, రక్తమును చిందించటాన్ని బట్టి, తన రక్తపు బొట్టులు చివరి వరకు ఆయన అర్పించటాన్ని బట్టి మనల్ని పరిశుద్ధులనుగా మారుస్తున్నాడు. ఆ రక్తమును ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. అందుకనే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు, తన అపరాధములకు పరిహారము నందినవాడు ధన్యుడు,
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చేతి క్రియలను బట్టో మన యొక్క నీతి క్రియలను బట్టో మనం నీతిమంతులుగా చేయబడలేదు, కానీ కేవలము దేవుని యొక్క కృపను బట్టే దేవుడే మనల్ని నిర్దోషులనుగా చేయాలనుకున్నాడు. దేవుడే మన పాపానికి పరిహారము చేయాలనుకుని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడాన్ని బట్టి ఆయన నిర్దోషమైన మగబిడ్డగా లేదా నిర్దోషమైన ఆ యొక్క పస్కా పశువుగా మన కోసం అర్పించబడి ఆయన యొక్క రక్తము చిందించడాన్ని బట్టి మనము మన పాపాలు తుడిచివేయబడుతున్నాయి. మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే తన రహస్య ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఏదో రాసుకుంటూ ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు కలిగి సాతానుగాడు శోధిస్తూ, ఇదిగో నువ్వు పలానా టైంలో ఇలాంటి పాపం చేసావు, ఇలాంటి పాపం చేసావు, అలాంటి పాపం చేసావు అని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంక్ ఒలికి ఆ యొక్క పేపర్ మీద పడిందట. అప్పుడు అది ఎర్రని ఇంక్ అవ్వడం ఆయన గమనించి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అని అంటే, నిజంగా నేను ఎన్ని పాపాలు రాసుకున్నా సరే ఆయన యొక్క రక్తము ఇంకులాగా నా యొక్క పాపపు రుణపత్రాన్ని కొట్టివేశాడు అని చెప్పేసి ఆయన గమనించి, నిజంగా నాకు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి నా యొక్క పాపములన్నీ తుడిచివేయబడి నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నానని చెప్పేసి ఆయన నమ్మాడు, విశ్వసించాడు. దానినే అనేక మందికి ప్రకటించాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, మన జీవితంలో కూడా మనము క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం మన పాపములను పరిహరించి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది అని చెప్పేసి మనము ఈ వాక్యం ద్వారా గమనించవచ్చు. ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అని అంటే ఇది మన ఛానల్లోనే ఒక వీడియోని పూర్తిగా చేయటం జరిగింది. ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఆ వీడియోని మీరు చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడబో రాత్రి ప్రభురాత్రి భోజనం చేస్తూ ఆయన అంటారు కదా, ఇది మీకోసం చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తం, క్రొత్త నిబంధన కోసం క్రీస్తు ప్రభువారు చిందించబోచున్నటువంటి రక్తము అని చెప్పి ఆయనే చెప్పారు. అలాగే మీకోసం వెరవబడుచున్న నా శరీరము అన్నారు. అందుకనే మనం శిలువ యాగంలో మనం గమనించినట్లయితే ఆయన శరీరము దున్నబడింది, ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన శరీరము విరువబడింది అని చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయముల చేత మనము స్వస్థత పొందుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన రక్తమంతా కూడా కారిపోయి, ఆయన రక్తమంతా కూడా చిందించబడి, ఆయన ఎప్పుడైతే మరణించాడా లేదా అని ధృవీకరించుకున్నప్పుడు ఒక భటుడు సైనికుడు ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను అని చెప్పి యోహాను భక్తులు, అక్కడ ఉన్నటువంటి యోహాను భక్తులు సాక్ష్యం ఇస్తాడు. సైంటిఫిక్గా లేదా డాక్టర్స్ ఏమంటారంటే, రక్తము నీళ్లు ఎప్పుడు వస్తాయంటే రక్తము సంపూర్ణంగా అయిపోయినప్పుడే, ప్లాస్మిక్ కండిషన్లో అలాంటి పరిస్థితి జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన రక్తపు చివరి బొట్టు వరకు కార్చి మనల్ని తన రక్తముతో, వెలలేనటువంటి తన రక్తముతో మనల్ని కొన్నాడు. కాబట్టి మనము మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటూ ఉంటాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి మీరు కొనబడ్డారు గనుక దేవుణ్ణి మీ దేహంతో మహిమపరచండి అని అంటారు. కాబట్టి మన దేహాన్ని దేవుడు తన చిత్తానుసారంగా తానే మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి, మన శరీరాన్ని పరిశుద్ధంగా తీర్చిదిద్దాలని మన యొక్క రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి మనలను పరిశుద్ధులనుగా చేశాడు. కాబట్టి ఎవరైతే ఆ బలియాగానికి సంబంధించి ఆ క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులై ఉండాలి అనుకున్నవారు రక్షణ పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపము చెంది దేవుని వద్దకు వచ్చి రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా మేము మీకు తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆ క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులై ఉండాలని ఆలోచించిన ప్రతి ఒక్కరూ ఆ బలారాధనలో కూడా పాలు పంపులు పొందాలి అని చెప్పేసి ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ఆ సహవాసంలో మనం కొనసాగుతాము. దేవుడు మనకిచ్చినటువంటి క్రొత్త నిబంధనలు మనము పాలిభాగస్థలమై ఉంటాం. కాబట్టి యేసు రక్తాన్ని మనం ఆశ్రయించటం ద్వారా ప్రతి ఒక్కరము కూడా నిత్యమైన బలిని ఆశ్రయించటం ద్వారా మనము కూడా సంహార దూత నుంచి, మరణపు దూత నుంచి తప్పించబడటానికి తాను రక్తాన్ని చిందించవలసి వచ్చింది. తాను తన యొక్క శరీరాన్ని ఒక బలిగా అర్పించవలసి వచ్చింది అని చెప్పేసి గవ్విని వెలుపట ఆయన
శ్రమ పొందాడు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన మన కోసం, మన పాపాల కోసం, మన దోషాల కోసం, అపరాధాల కోసం బలి అయ్యాడు కనుక ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఆ విషయాన్ని గమనించి దేవుని చిత్తానుసారంగా మారు మనసు పొందాలని, రక్షణ అనుభవంలోనికి రావాలని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బహిరంగంగా చెప్పడానికి బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా దేవుని సంఘంలో చేర్చబడాలని, అలాగే రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసమందును, అపోస్తలుల బోధ యందును మనము ప్రార్థన యందును ఎడతెగక ఉంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని ఈ రీతిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.